నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా పరిధిలోని బీచ్ల వద్ద దురదృష్ట సంఘటన జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ప్యాడిసన్పేట లేఅవుట్లోని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గంగయ్య. జీవన ఎరువులతో భూసారం పెంపొంది అధిక దిగుబడులు సాధించవచ్చు. బాపట్ల ఎరువాక కేంద్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె అచ్యుతరాజు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా భూసేకరణ ప్రక్రియపై సంబంధిత ఆర్డీఓలు, మండల తహసీల్దార్లతో కలెక్టరేట్ నుండి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణ వేగంగా చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. భూసేకరణ పూర్తి కాగానే అభివృద్ధి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఎన్హెచ్ జాతీయ రహదారి 544G నిర్మాణం కొరకు జిల్లాలో 19.8 హెక్టార్లు సేకరించగా మరో 4.5 హెక్టార్లలో భూమి సేకరించాల్సి ఉందన్నారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు సేకరించిన భూమికి నష్టపరిహారం సదరు వ్యక్తులకు అందించాలన్నారు. జాతీయ రహదారి 167A నిర్మాణానికి 88.38 హెక్టార్లో భూమి సేకరించగా మిగిలిన 2 హెక్టార్లు త్వరగా సేకరించాలన్నారు. నిర్దేశించిన గడువులోగా భూ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, ఆర్డీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఎంతకాలం ఉన్నా ఎదుగుబొదుగు లేని బాపట్ల రైతు బజార్లో ఉన్న షాపులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రైతులు లేక షాపులు విలవిల్లాడుతున్నాయి. రైతు బజార్ ఖాళీగా ఉండడానికి లోపం ఎవరిది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతు బజార్ ఖాళీగా ఉండడానికి కారణం అధికారుల లేక నాయకుల? రైతులకు, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు వెచ్చించి రైతు బజార్ను నిర్మించారు. బాపట్లలో రైతు బజార్ నిర్మించిన ఆ రైతు బజార్లో వ్యాపారాన్ని చేసుకోలేకపోతున్నారు. రైతులకు ఎన్నిసార్లు సూచన చేసినా వారు రోడ్లపైనే కూరగాయలు, ఆకుకూరలు విక్రయిస్తున్నారు. ఏమిటయ్యా అంటే రైతు బజార్ స్వచ్ఛత లేకపోవడం కూడా ఒక కారణం. అక్కడ అమ్మే రైతులకు షాపులు కేటాయించకపోవడం, అమావాస్యకో పౌర్ణమికో నాయకులు అటువైపు తొంగి చూడకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రధానంగా చెప్పవచ్చని పట్టణ ప్రముఖులు మేధావులు పేర్కొంటున్నారు. ప్యాడిసన్పేట లేఅవుట్ జిల్లాలోనే పెద్ద లేఅవుట్ అని ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారని సిపిఎం పార్టీ నాయకులు గంగయ్య అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అయిన ప్యాడిసన్పేట 1వ వార్డులోని బేతాని కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు సందర్శించి విలేకరులతో మాట్లాడారు. చాలా సమస్యలు ఉండే, రోడ్లు పల్లంగా ఉండటం వల్ల నీళ్లు చాలా మోకాళ్ళు నడవాల్సి వస్తుంది. పాములు రాత్రులనక పగలనక తిరుగుతూనే ఉండేయండి. చాలా భయపడుతున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా భయపడుతున్నారు. మరి ఏదైనా కొట్లుకి వెళ్ళాలన్నా భయపడుతున్నారు. మరి ఏం చేయాలనేది మాకు అర్థం కావట్లేదు. వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర కూడా సమస్యలు చెప్పుకున్నాం, కానీ రెస్పాన్స్ ఏం లేదండి మాకైతే. మరి వచ్చి ఏదో తాత్కాలానికి కుక్కలేరు వచ్చి పక్కన తీసెళ్ళిపోయిందే కానీ నీళ్లు పోయే పాగి మట్టుకు మాకేం తెలియటం లేదు, కనిపించటం లేదన్నమాట. ఆ సమస్యలు చాలా ఇదిగా ఉన్నాయి, ఘోరంగా ఉందన్నమాట. బాపట్ల పట్టణంలో 1వ వార్డు ప్రజలు దీన పరిస్థితి ఒకసారి గమనించండి. అనేక సార్లు అధికారులకి, రాజకీయ నాయకులకి మాకు అకాల వర్షాలు వచ్చి నీట మునిగిపోయి ప్రజలు మేమంతా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు నడవటానికి, తిరగడానికి మాకు ఇతర సమస్యల వల్ల కూడా మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వినవించుకున్నప్పటికీ ఇక్కడ మంచినీటి సౌకర్యం లేదు, వీధి దీపాలు సరిగ్గా లేవు, అదేవిధంగా నీరు పోవటానికి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇది లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పినా కానీ ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేకుండా పోయారు. అదే ఓట్ల సమయంలో ప్రజాప్రతినిధులు వచ్చి హామీలు ఇచ్చి, ఉట్టిటి హామీలు ఇచ్చి అప్పటి వరకు ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ సమస్యలు మేము గతంలో కూడా కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాము. ఆ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఈ నీటి సమస్య తీవ్రంగా ఉంది, త్రాగునీటి సమస్య ఉంది, పాములు, విషపూరిత పురుగులు వీటి వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ఈ సమస్యల మీద అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షాన ఈ ప్రజలందరూ కూడా ఐక్యం చేసి మీ కార్యాలయాలు ముట్టడి చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈ కుటుంబాల కాపురాలు ఒక రకంగా జిల్లాలోనే ఇది ఒక పెద్ద లేఅవుట్. అందుట్లో జిల్లా కేంద్రంలో ఉండేటువంటి అతిపెద్ద ప్రభుత్వం ఇచ్చినటువంటి నివాస గృహాలు వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు.
ఇక్కడ అత్యంత దారుణంగా ఉంది. కొద్దిపాటి వర్షానికి కూడా ప్రధానమైన రోడ్లలో కూడా మోకాళ్ళ లోతు నీళ్లు వస్తున్నాయి. అట్లనే వీధి లైట్లు లేవు, డ్రైనేజీలు లేవు, మంచినీటి వసతి లేదు. వీటన్నిటి పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టి చేయాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. ఓ రకంగా ఇది గత ప్రభుత్వంలో ఇచ్చింది కాబట్టి దీన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రస్తుత పాలకులు ఏమన్నా ఆలోచిస్తున్నారేమో అది కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి ఇళ్ళు ఈరోజు ఈ లేఅవుట్ని మేము మున్సిపాలిటీ పరిధిలోకి చేర్చలేదని చెప్పేసి బహిరంగంగా కమిషనర్ గారు చెప్పటం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఏ ప్రభుత్వంలో ఇచ్చినా దేంట్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మనుషులు, వీళ్ళు బ్రతకాలి, వీళ్ళకి కనీసమైనటువంటి అవసరాలు తీర్చాలి, రోడ్లు వేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, వీధి లైట్లు వేయాలి, దోమల నివారణకు అవసరమైన చర్యలు చేసుకోవాలి. వైరల్ ఫీవర్స్ వస్తే ₹1000 ఖర్చు పెట్టాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకని ఈ సమస్య మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఈ జిల్లా అధికారులని, నియోజకవర్గ శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారిని, అట్లానే మున్సిపల్ కమిషనర్ని మేము డిమాండ్ చేస్తున్నాం. చందోలు గ్రామంలో గల శ్రీ భగలముఖి అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిఠలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో మంగళవారం సందర్భంగా అమ్మవారిని మహాదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడారు. వివాహం కాని ఆడపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే మంగళవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ దోషాలు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ ప్రతిభా ఉపకార వేతనం పొందడానికి విద్యార్థులు కృషి చేయాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత యూటీఎఫ్ నాయకులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. కర్లపాలెం ఉన్నత పాఠశాల 8వ విద్యార్థులకు జాతీయ ప్రతిభా ఉపకార వేతన పోటీ పరీక్షకు స్టడీ మెటీరియల్ను మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సహకారంతో యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా ఇనకొల్లు పోలీసురావు మాట్లాడారు. దేశ అభివృద్ధికి పునాది వంటిదని, అటువంటి విద్యను విద్యార్థులు ఆసక్తితో చదవాలని, ఎక్కువ మంది ఉపకార వేతనం పొందడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల్ని ఉపయోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు టి విజయశ్రీ, ప్రైమరీ మోడల్ స్కూల్ హెచ్ఎం జి శ్రీనివాసరావు, బి రాజేష్, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఫ్రాన్సిస్, రాజేష్, ఉదయ్, విద్యార్థులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కర్లపాలెం యందు జాతీయ ఉపకార వేతన మెరిట్ స్కాలర్షిప్ కొరకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి మరి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు వారి సహకారంతో ఈ పుస్తకాలు యూటీఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకి అందించడమైంది. మరి పుస్తకాలను ఉపయోగించుకొని విద్యార్థులు ఆ స్కాలర్షిప్ పొందవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కర్లపాలెం యూటీఎఫ్ మండల శాఖ వారు మా జడ్పీహెచ్ఎస్ కర్లపాలెం పాఠశాలలో ఎన్ఎంఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మా విద్యార్థులకు అందించినటువంటి ఈ యొక్క స్టడీ మెటీరియల్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మెటీరియల్ తీసుకుని మరి గత సంవత్సరం మరి మా పాఠశాల నుంచి 4 ఎంపికైనారు. మరి వారికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మా పాఠశాల పనిచేసిన మా ఉపాధ్యాయులు కూడా మరి వీటిని ఉపయోగించి మా పిల్లలకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ రిజల్ట్ తీసుకుని వస్తారని మేము ఆశిస్తున్నాం. జీవన ఎరువులతో భూసారం పెంపొంది అధిక దిగుబడులు సాధించవచ్చని బాపట్ల ఎరువాక కేంద్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె అచ్యుతరాజు అన్నారు. కర్లపాలెం శాఖ గ్రంథాలయం వద్ద ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో జీవన ఎరువులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుతరాజు మాట్లాడారు. జీవన ఎరువులు వాడడం వల్ల పంటలో బ్యాక్టీరియా, ఫంగస్ తగ్గుతుందన్నారు. రసాయనాలు లేకుండా మొక్కకు పోషకాలను అందిస్తుందన్నారు. దీనివల్ల యూరియా వాడకం కూడా తగ్గుతూ ఉందన్నారు. జీవన ఎరువులు కావలసిన రైతులు ఆయా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాదిరి బాబురావు, కళాశాల విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. కొన్ని శిలీంధ్రాలు ఉన్నాయి. ఈ బ్యాక్టీరియా ఏంటంటే మీరు పెంటపోగు అన్నారు. మీరు ఎకరానికి వచ్చి ఎంత లేదన్నా 200 కేజీలు పెంటపోగు తోలుతామా, 200 నుంచి ఎంత ఉంటే అంత తోలుకుంటాం. ఈ ఒక్క సీసా మనకేంటంటే 200 కేజీల్లో కలిపేసి విత్తనం వేయకముందు మనం అందులో చల్లేసుకుంటే మన భూమి సారం పెరుగుతుంది. కలిపేసుకుని మనం పొలంలో చల్లేసుకోవచ్చు. చల్లేసి కొద్దిగా నీళ్లు తడి ఉండాలి.
అంటే ఇదంతా మరి మరి బ్యాక్టీరియా కదా, జీవనం ఇది, దీనికి ఇది ఉంది, ప్రాణం బతకాలి కదా, అది కొద్దిగా తడేస్తే బతుకుతుంది మనకి. దీనివల్ల ఏంటంటే మనకి దీంట్లో 3 రకాల ఎరువులు ఉన్నాయి మనకి. ఒకటి నత్రజని ఇచ్చేది ఒకటి ఉంది, అలాగే భాస్వరం ఇచ్చేది ఉంది, అలాగే పొటాషియం. ఈ నత్రజని ఎరువు ఏంటంటే మనకి దీంట్లో మన పెండబోగులు వేయగానే ఇది అందులోకి వెళ్ళి మనకి గాలిలో ఉన్న నత్రజని తీసుకుంటుంది. భూమిలో మిగిలిపోయిన మన ముందు పంట ఉంటాయి కదా, ఆ నత్రజనిని కూడా అందిస్తూ ఉంటుంది మనకి మొక్కకి. ఇది నత్రజని ఎరువు, దీన్ని అజోస్పైరిల్లం అంటాం. అలాగే పాస్పో బ్యాక్టీరియా ఉంది. పాస్పో బ్యాక్టీరియా అంటే మనం ఎక్కువ ఏంటంటే ఇప్పుడు డిఏపి కానీ లేకపోతే 20-20, 19-19 వాడతాం. అవన్నీ ఇప్పుడు మన భాస్వరం ఎప్పుడు వాడాలంటే ఆకర్దంలో నెయ్యాలి. ఆకర్దంలో ఎందుకు వేయమంటాం మనం? వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. వేరుని అభివృద్ధి చెందడం కోసం భాస్వరం ఉపయోగపడుతుంది. తర్వాత మనకు ఉపయోగపడుతుంది. అంటే మన రైతాంగం ఒక్కోసారి మర్చిపోయి ఏం చేస్తాం, 10-15 రోజులకి వేస్తాం, పర్వాలేదు తీసుకుంటాం. కానీ 20 రోజులకి అంతా మనకి పొట్ట తగిలేసిన తర్వాత మళ్ళీ ఇస్తాం కదా, అప్పుడు మన భాస్వరం ఇచ్చినా ఉపయోగపడదు మనకి. అది భూమిలో పేరుకుపోదు. ఆ పేరుకుపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే మనకు వచ్చే పంటకి జింకుని తీసుకొని అవుతుంది, అడ్డుపడిపోయి జింకు లోపం వచ్చేస్తుంది మనకి. ఆ భాస్వరాన్ని కరిగించడం కోసం పాస్పో బ్యాక్టీరియా అనే ఒక జీవన ఎరువు ఉంది. అది కూడా మనం పెంటబొగలు కలిపి వేసుకున్నాం అనుకోండి, అది లోపల మిగిలిపోయింది దాన్ని అంతటి కరిగించి మళ్ళీ మొక్కకు అందిస్తుంది. చెత్త నుండి సంపద సృష్టించాలని మండల జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఇందుకు ఉదాహరణ పిట్టలవానిపాలెం చందోలు పంట కాల్వ అంచున డంప్ చేస్తున్న చెత్తగుట్టల్ని చెప్పుకోవచ్చు. పిట్టలవానిపాలెం మండల కేంద్రమైన పిట్టలవానిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టలవానిపాలెం చందోలు రహదారి పక్కనే గల నిజాంపట్నం పంట కాల్వ అంచున గ్రామంలోని చెత్తను డంప్ చేస్తున్నారు. పంట కాల్వ అంచున ప్రతిరోజు గ్రామంలోని చెత్తను గుట్టలు గుట్టలుగా వేయడంతో ఆ రహదారి వెంట దుర్వాసన వెదజల్లుతోంది. అంతేకాక పంట పొలాలకు వెళ్లే సాగునీరు చెత్త చెదరంతో కలుషితమవుతుందని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పిట్టలవానిపాలెం గ్రామ శివారు నుండి కొత్తపాలెం అడ్డ రోడ్డు వరకు ప్రతి 5 అడుగుల దూరంలో నిజాంపట్నం అంచున చెత్త గుట్టలు నిండిపోయింది. పంట కాల్వ అంచున చెత్తను వేయడం పట్ల కాల్వ చెత్తతో నిండిపోయే ప్రమాదం ఉందని కొందరు రైతులు నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కనీసం నామమాత్రపు చర్యలు కూడా తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులు మరియు పంచాయతీ అధికారులతో కాల్వ కట్టను శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న బీచ్ల వద్ద రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటన జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. చీరాల మండలంలోని బీచ్ ఓడరేవు సమీపంలో సముద్రం అలలకు 5 యువకులు మృతి చెందిన సంఘటనపై ఓడరేవు బీచ్ వద్ద గాలింపు చర్యల్ని ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిన్న అనగా 12 అక్టోబర్ ఒక విషాదకరమైన ఘటన. ఓడరేవు బీచ్లో 5 యూత్ నీళ్ళలో ఈతకి వెళ్ళి సముద్రంలో మిస్సింగ్ అయ్యారు. అందులో 4 డెడ్ బాడీస్ మనకు దొరికాయి. 1 ఇంకా కూడా మిస్సింగ్ ఉంది. గత 24 గంటల నుంచి గాలింపు చర్యలు తీసుకోవటం జరిగింది. పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఫిషరీస్ వాళ్ళు అందరూ కూడా బృందాలుగా ఏర్పాటయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్చింగ్ చేయటం జరిగింది. బీచ్ పైన ఫుట్ పాట్రోల్లా చేసుకుని దీన్ని వెతకడం ఒక ఎత్తు అయితే, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా కాల్ చేసి మనము కోస్ట్ గార్డ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. కోస్ట్ గార్డ్ నుంచి కృష్ణపట్నం పోర్ట్ స్టేషన్ నుంచి వాళ్ళ వెసల్, హైలీ ఎక్విప్డ్ వెసల్ రాణి గైండెన్లు అనే ఒక వెసల్ కూడా 2 నాటికల్ మైల్స్ లోపల ఇక్కడ ఓడరేవు నుంచి అది గస్తు చేస్తూ ఉంది. ఈరోజు మార్నింగ్ హెవీ రైన్స్ రావటం వలన చాలా వరకు లోపలికి రాలేకపోయారు. 10 మీటర్ డెప్త్లో అది కూడా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. పొద్దున వర్షం తగ్గిన తర్వాత మధ్యాహ్నం బోట్స్లో కూడా మనం వెళ్ళి, అలాగే బంధువులు కూడా అందులో తీసుకెళ్ళి బాడీని ఐడెంటిఫై చేయడానికి ఒక ఎఫర్ట్ కూడా చేయటం జరిగింది. సాయంత్రం డ్రోన్స్ కూడా ఫ్లై చేయటం జరిగింది. అన్ని ఎఫర్ట్స్తో దురదృష్టవశాత్ ఒక బాడీ ఇంకా మనకు రికవర్ అవ్వలేదు. నైట్ కూడా ఎఫర్ట్స్ పెడతాము. చుట్టుపక్కల ఉన్న డ్రోన్స్ని సేకరించాము, డ్రోన్స్ని డిప్లాయ్ చేస్తాము. అలాగే నైట్ విఆర్ఓస్ని ఫుట్ పాట్రోల్లో పెట్టాము. 2 వైపు ఇన్సిడెంట్ జరిగిన
లొకేషన్ నుంచి 2 కిలోమీటర్ టు 4 కిలోమీటర్ యువతల ఫుట్ ప్యాట్రోల్ పెట్టాము. పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫుట్ ప్యాట్రోల్లో ఉన్నారు. రేపు మార్నింగ్ పొద్దున ఫస్ట్ లైట్తోనే 20 బోట్లు విత్ స్విమ్మర్స్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి 10 బోట్స్ ఒక వైపు అయితే ఇంకొక వైపు ఇంకా 10 బోట్స్ గాలింపు చర్యలు తీసుకుంటాయి. రెస్క్యూయింగ్ సర్చ్ ఆఫ్ దట్ బాడీ మనము మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతాం. దీంతోపాటు మనము ఎస్డిఆర్ఎఫ్ కూడా తెలియచేయటం జరిగింది, మరీన్ పోలీస్ కూడా తెలియచేయటం జరిగింది. అలాగే మన కోస్ట్ గార్డ్ వాళ్ళు కూడా వాళ్ళ నుంచి ఇంకేమైనా పరికరాలు ఉన్నాయా, రెడార్ నుంచి ఏమైనా మనం సెర్చ్ చేయగలుగుతామా, తంత్రజ్ఞానాన్ని వాడి టెక్నాలజీని వాడి ఈ యొక్క సొల్యూషన్ని మనం తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే రెవెన్యూ మరియు పంచాయతీ సిబ్బంది నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మరియు ఫిషర్మెన్ మత్స్యకారులు కూడా టామ్ వేయించి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియచేయటం జరిగింది. ఎవరైనా మీరు వేటకెళ్ళినప్పుడు మీకేమైనా కనబడితే దయచేసి మాకు తెలియచేయమని ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా 2 ఫోన్ నెంబర్ ఇస్తూ ఉన్నాను. ఈ ఫోన్ నెంబర్కి దయచేసి కాల్ చేసి మాకు తెలియచేయమని కోరుతున్నాం. 8712655933 87126 55 933. ఇది చీరాల తహసీల్దార్ నంబర్ అయితే 9121102144 91110244. ఇది SHO చీరాల రూరల్. సో ఈ నంబర్కి కాల్ చేసి మాకు తెలియచేయమని కోరుతున్నాం. త్వరితగతిలో ఇది మనం వెతికే కార్యక్రమం చేస్తాం. అయితే నిపుణులు చెప్పడం అయితే 36 గంటల దాకా మనకు దాని తర్వాతనే ఫ్లోటింగ్ వస్తుంది అనేది. ఎక్కువ అలలు గాలి కూడా ఉండటం వలన బహుశా కింద స్టక్ అయి ఉండవచ్చు అని నిపుణులు తెలియచేయడం జరిగింది. అయితే అన్ని రకాల చర్యలు తీసుకొని త్వరితగతిలో ఒక బాడీని కూడా మనం సెర్చ్ చేసి ఫ్యామిలీకి అప్పచెప్తామని అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా పరిధిలోని బీచ్ల వద్ద దురదృష్ట సంఘటన జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ప్యాడిసన్పేట లేఅవుట్లోని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గంగయ్య. జీవన ఎరువులతో భూసారం పెంపొంది అధిక దిగుబడులు సాధించవచ్చు. బాపట్ల ఎరువాక కేంద్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె అచ్యుతరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.